హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ స్రవంతి 26 ఏళ్ల యువతి, సాఫ్ట్వేర్, పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. భర్త శ్రీకాంత్ చాలా బిజీగా ఉంటాడు. అసలు ఇంట్లో భార్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయి స్రవంతి ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది భర్త బిహేవియర్కి. అసలు పెళ్ళి ఫార్మాలిటీ కోసం చేసుకున్నాడేమో అనిపిస్తుంది ఆమెకి. కానీ ఏం చేస్తుంది? పెళ్ళై 3 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా తిన్నావా అని అడిగిన రోజే లేదు. భర్త గురించి ఆలోచించి బుర్ర హీటెక్కిపోతుంటే కేఫ్కి వెళ్ళింది కాఫీ తాగడానికి. ఆమె ఆర్డర్ పెట్టిన కాఫీ రావడంతో కాఫీ చేతిలోకి తీసుకొని సిప్ చేసింది. వెయిటర్, ఈ కాఫీ చాలా బాగుంది అనింది చాలా టేస్టీగా ఉన్న కాఫీకి. థ్యాంక్ యూ మేడం, ఈ కాఫీని నేనే స్వయంగా నా చేతులతో పెట్టాను అన్నాడతను. ఓహో, నైస్. మీకు ఎప్పుడు కాఫీ కావాలన్నా ఈ కేఫ్కి రండి మేడం అంటూ ఆమె పక్కన నిలబడ్డాడు. ఓకే, తప్పకుండా అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్రవంతి. ఇంటికి వెళ్ళిన స్రవంతి భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో చాలా బాధేసింది ఆమెకి. కాల్ చేయడు, చేస్తే లిఫ్ట్ చేయడు. ఏ రాత్రికి వస్తాడో తెలీదు, ఏం తింటాడో తెలీదు, కనీసం తిన్నావా అని అడగడు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నాడు? ఎప్పుడో అతనికి మూడొస్తే మాత్రమే దగ్గరికి వస్తాడు. ఇలా ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇక రోజు ఆఫీస్కి వెళ్తుంది, కాఫీ కోసం కేఫ్కి వెళ్తుంది స్రవంతి. ఆ అబ్బాయి మాటలు చాలా ఆకర్షణీయంగా, ఆప్యాయంగా అనిపిస్తున్నాయి ఆమెకి. మేడం, మీరు ఎందుకు చాలా దిగులుగా ఉన్నట్లు అనిపిస్తుంది? ఏమైందో కాస్త చెబుతారా అన్నాడు విహాన్. కేఫ్లో పనిచేసే అబ్బాయి. 24 ఏళ్ళుంటాయి. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది విహాన్. నా భర్త నాతో సరిగ్గా ఉండడు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోతాడు. నాతో సరిగ్గా మాట్లాడు. ఆయనకి మూడొస్తే మాత్రం దగ్గరికి వస్తాడు అని చెబుతున్న స్రవంతి మాటలకి, అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది మేడం అన్నాడు విహాన్. అతని ప్రవర్తన నాకు నచ్చట్లేదు. ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటుంది, కానీ ఏ ఒక్క కోరిక తీర్చలేదు ఆయన అని బాధపడుతుంటే, బాధపడకండి మేడం, మీకు నేనున్నాను. మీ కోరికలు నేను తీరుస్తాను. మీకేం కావాలో చెప్పండి, అన్నీ నేను కొనిపెడతాను. నాకు వస్తువుల మీద ఎలాంటి వ్యామోహం లేదు. 4 మాటలు ప్రేమగా మాట్లాడితే చాలు. అయ్యో, అంత మాట? మీకు నేనున్నాను మేడం. నువ్వు ఇప్పటి నుండి నన్ను మేడం అని పిలవకు విహాన్, స్రవంతి అని పిలువు. ఓకే శ్రావ్స్ అన్నాడు విహాన్. నవ్వింది స్రవంతి. ఇక వాళ్ళ పరిచయం పెరిగి ప్రేమగా మారింది. స్రవంతి కూడా జాబ్కి వెళ్ళడం, ఈవినింగ్ కేఫ్కి వెళ్ళడం, విహాన్తో చాలా కబుర్లు చెప్పుకొని ఇంటికి రావడం. ఇక అలా ఒకరోజు విహాన్ స్రవంతి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏంటి శ్రావ్స్, ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది విహాన్. నీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎందుకు అనింది స్రవంతి. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే అన్నాడు విహాన్. అయ్యో, సారీ విహాన్, నాకు తెలీదు. పర్వాలేదులే, మనం మొన్నేగా పరిచయమైంది. సరే, ఎక్కడికైనా వెళ్దామా అనింది. అందుకేగా నీకోసం వెయిట్ చేస్తుంది అన్నాడు. సరే మరి పద అంటూ ఇద్దరూ కలిసి బైక్ మీద బయలుదేరారు. ఇక అలా వెళ్తున్న వాళ్ళని శ్రీకాంత్ స్రవంతిని విహాన్ని చూశాడు. చాలా క్లోజ్గా ఉండడం గమనించి కోపంగా పిడికిలి బిగించాడు. వెంటనే స్రవంతి మొబైల్కి కాల్ చేశాడు, కానీ లిఫ్ట్ చేయలేదు. నైట్ ఇంటికి వస్తావుగా, అప్పుడు చెబుతాను నీ సంగతి అనుకుంటూ ఆవేశంగా వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఇక సడన్గా ఆగింది బైక్. తల తిప్పి చుట్టూ చూసింది స్రవంతి. ఎదురుగా సముద్రం తెల్లగా కనిపిస్తుంటే చాలా హాయిగా అనిపించింది. బైక్ దిగి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ విహాన్ చేతితో కేక్ కట్ చేయించింది స్రవంతి. ఇక ఒకరికొకరు తినిపించుకున్నారు. అక్కడ వాతావరణం అంతా చాలా కూల్గా ఉంది. చీకటిగా ఉంది. జనాలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. చుట్టూ చూసి స్రవంతి దగ్గరికి జరిగాడు విహాన్. స్రవంతి ఇబ్బందిగా పక్కకు జరుగుతుంటే ఆమె నడుం పట్టుకొని జరగకుండా ఆపాడు. ఏం చేస్తున్నావు విహాన్? ప్లీజ్ స్రవంతి, కాదనకు. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఒక్క ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్ అంటూ బ్రతిలాడాడు. నో విహాన్. ఎందుకు? నేను నీకు నచ్చలేదా? అలా అని కాదు. మరింకేంటి? నాకు పెళ్ళైంది, అదే ప్రాబ్లం. పెళ్ళైతే ఏంటి? నీ భర్త నీతో సరిగా ఉండట్లేదు కదా, అదంతా సెకండరీ. నాకు పెళ్ళై భర్తున్నాడు. ఇలా చేయడం చాలా పాపం. సరే, నీ ఇష్టం, నిన్ను బలవంతం చేయను. కానీ నీ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ తరిగిపోదు అన్నాడు విహాన్. ఆ మాటకి క్షణం అతన్ని చూసింది. ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం? ఏమో శ్రావ్స్,
నిన్ను చూడగానే నాకు నచ్చేశావు. నీతో మాట్లాడాలని నా మనసు తపిస్తుండేది. సర్లే, నీ ప్రేమ నిజమైతే నువ్వు అనుకున్నట్లుగా జరుగుతుందిలే అనింది స్రవంతి. నువ్వేం టెన్షన్ పడకు. అంటే తొందరలో కలుస్తామా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అవును అనింది. కాసేపు కబుర్లు చెప్పుకొని అక్కడే డిన్నర్ చేసేసి స్రవంతి ఇల్లు రాగానే బైకాపాడు. రేపు త్వరగా వచ్చేసేయ్ శ్రావ్స్. నీకోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటాను. ఓకే విహాన్, తప్పకుండా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పైనుండి చూస్తున్న శ్రీకాంత్ వాళ్ళిద్దరినీ అంత క్లోజ్గా చూస్తుంటే రక్తం మరిగిపోతోంది అతనికి. వెంటనే లోపలికి వస్తున్న స్రవంతిని చేరుకున్నాడు. ఎదురుగా భర్తని చూసి కంగుతింది స్రవంతి. ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? ఎవడితో కులికొస్తున్నావు అన్నాడు. అతని మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. ఏంటి మాట్లాడవు? ఎవడితో కులికొస్తున్నావు? ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంతా అర్థమవుతుంది. ఎవడితో ఇంటికొచ్చావు? అతను నా ఫ్రెండ్. అచ్చా, ఫ్రెండ్తో రాసుకు పోసుకు తిరుగుతారా అన్నాడు. మీరనుకున్నట్లు మా మధ్యలో ఏం లేదు. జస్ట్ మేం ఫ్రెండ్స్ మాత్రమే అనింది స్రవంతి. ఓహో, బాగానే కవర్ చేస్తున్నావు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఏంటే, నా కళ్ళు నన్ను మోసం చేస్తాయి అనుకుంటున్నావా? నాకు అబద్ధం చెబుతున్నావు అంటూ చెంపపై ఒక్కటిచ్చాడు. ఇంకోసారి వాడితో నిన్ను చూశాననుకో, అక్కడే ఇద్దరిని చంపేస్తా అని వేలు చూపిస్తూ చెప్పి అక్కడి నుండి లోపలికెళ్ళిపోయాడు. కింద పడ్డ స్రవంతి ఏడుస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. భర్త మాటలకి నిద్ర కూడా పట్టలేదు ఆమెకి. ఎప్పుడు కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు. కానీ వేరే వాళ్ళతో చూసి కోపం మాత్రం వచ్చేసింది అతనికి అనుకుంటూ ఏడుస్తూ ఉంది. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే టక్కున తల తిప్పి చూసి విహాన్ అని స్క్రోల్ అవుతుంటే టక్కున లిఫ్ట్ చేసి చుట్టూ చూసి హలో అనింది. ఏం చేస్తున్నావు బేబీ? మత్తుగా అన్నాడు విహాన్. నేను తర్వాత మాట్లాడతాను విహాన్, ప్లీజ్ కాల్ కట్ చెయ్యి. ఏమైంది అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, నా భర్త మనిద్దరినీ బయటకు వెళ్ళడం చూశాడు. అవునా? ఏమన్నాడు? కొట్టాడు. వాట్? కొట్టాడా? అసలు పట్టించుకునేవాడు కాదు, అలా ఎలా కొడతాడు? ఏమో, నాకు అర్థం కావట్లేదు. డోంట్ వర్రీ శ్రావ్స్, అంతా నేను చూసుకుంటాను. నువ్వేం ఆలోచించకుండా పడుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు విహాన్. ఇక విహాన్తో మాట్లాడిన తర్వాత నిద్రలోకి జారుకుంది స్రవంతి. ఎప్పటిలాగే మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరుతున్న స్రవంతి ఆగు అన్న వాయిస్ వినిపించగానే ముందుకు అడిగేసేదల్లా అక్కడే ఆగింది. ఆఫీస్కి ఎలా వెళ్తున్నావో అలాగే ఇంటికి రావాలి. అలా కాదని వాడితో తిరిగావనుకో, నేను ఎక్కడ చూశానో అక్కడే ఇద్దరిని నరికి పాతేస్తా అన్నాడు హార్డ్ టోన్తో. భర్త వార్నింగ్కి ఉలిక్కిపడి అతన్ని చూసింది. పో అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ. ఇక అక్కడి నుండి గబగబా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది స్రవంతి. విహాన్ నెంబర్ నుండి ఒకటే కాల్స్ వస్తుండడంతో లిఫ్ట్ చేసి హలో విహాన్ అనింది భయంగా. అసలేం చేస్తున్నావు నువ్వు? నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నాకు భయంగా ఉంది విహాన్ అని మార్నింగ్ జరిగింది చెప్పింది అతనికి. నువ్వేం టెన్షన్ పడకు, నీకొక విషయం చెప్పాలి, త్వరగా కేఫ్కి వచ్చేసేయ్ అన్నాడు. అర్జెంటా? అవును, అర్జెన్సీనే. ఓకే, వస్తున్నాను అంటూ ఆఫీస్ నుండి కేఫ్కి బయలుదేరింది. ఏంటి విహాన్, త్వరగా రమ్మని చెప్పావు? చెబుతాను, ముందు ఈ కాఫీ తాగి కాస్త రిలాక్స్ అవ్వు. లేదు, ఇప్పుడే రిలాక్స్ అయ్యే టైం లేదు. ముందు ఏం జరిగిందో చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. నా భర్త నన్ను నీతో పాటు చూశాడనుకో, చంపేస్తాడు. నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? కనీసం పెళ్ళైనప్పటి నుండి బ్రతికున్నావా చచ్చావా అని కూడా చూడని భర్త కోసం ఎందుకు అంతలా భయపడుతున్నావు? ముందైతే ఈ కాఫీ తాగు. నిజం చెప్పాక అతన్ని నువ్వే అసహ్యించుకుంటావు అంటూ కాఫీ కప్ని స్రవంతి చేతిలో పెట్టాడు. ఏంటా విషయం అని కుతూహలంగా ఉంది ఆమెకి. త్వరగా కాఫీ ఫినిష్ చేసి చెప్పు, ఏంటి ఆ విషయం? ఒకసారి ఇటు చూడు అంటూ మొబైల్ చూపించాడు. ఒక్కసారిగా బ్రెయిన్ మొద్దుబారిపోయినట్లు అనిపించింది. శ్రీకాంత్ అమ్మాయిలతో అశ్లీలంగా ఉన్న ఫోటోలు చూపించాడు. విహాన్, చూసావా మీ ఆయన నిజస్వరూపం? ఇప్పటికైనా నమ్ముతావా? అతను నిన్ను రూల్ చేస్తున్నాడు, కానీ అతను చేసేవి నువ్వు చూడట్లేదు కదా, నువ్వు ప్రశ్నించట్లేదు కదా, అందుకే చెలరేగిపోతున్నాడు. నువ్వు చేస్తే తప్పైనప్పుడు అతను చేస్తే కూడా తప్పే కదా. అతను ఇంకా చాలామంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు ఏ తప్పు చేయకుండానే అతని ముందు దోషిలా నిలబడ్డావు అంటున్న అతని మాటలకి కళ్ళు తుడుచుకొని తలెత్తి విహాన్ కళ్ళలోకి చూస్తూ అతని దగ్గరికి జరిగి పెదాలని అందుకుంది. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు విహాన్.
ఇది కలయా నిజమా అన్నట్లు అనిపిస్తోంది అతనికి. ఇక దొరకదు అనుకున్నది దొరికేసరికి అతని ఆనందం అంతా ఇంతా కాదు. ఆమెను మరింత అతనికేసి అదుముకుంటూ ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత హత్తుకొని ఆమెను అమాంతం ఎత్తి అక్కడి నుండి పర్సనల్ రూమ్కి తీసుకెళ్లాడు. ఇక ఎన్నడూ చూడని ప్రేమని ఆమెకు చూపించి అతని మాయలో ముంచేశాడు. ఆమెని ఇలాంటి ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అనిపించింది స్రవంతికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు మెలకువ వచ్చిందో తెలీదు. పక్కన చూస్తే విహాన్ కనిపించలేదు. ఒకసారి ఆమె ఒంటిని చూసుకుంది. ఆమె ఒంటి మీద నూలు పోగులేదు. టక్కున బెడ్షీట్ కప్పుకొని త్వరగా ఆమె బట్టలు వేసుకొని ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో ఒక్కో అడుగు వేస్తూ విహాన్ని వెతికింది. ఎక్కడా కనిపించలేదు. కేఫ్లో కూడా వెతికింది. అక్కడా కనిపించలేదు. బయటకు వెళ్ళాడేమో అనుకుంది. ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటే శ్రీకాంత్ అమ్మాయిలని ఇంట్లోకి తీసుకొస్తూ కనిపించాడు. ఒక్కసారిగా నిలుక్కుపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమెను చూసి చూడనట్లు రూమ్కి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ ఆగండి అంటూ అరిచింది. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. నాకు చెప్పారు నీతులు, మరి మీరేం చేస్తున్నారు? నేను మగాన్ని, అమ్మాయిలతో తిరుగుతాను, అది నా హక్కు. నువ్వేంటే నాకు చెప్పేది? నేను కూడా ఆడదాన్ని, ఏమైనా చేసుకుంటాను. మరి మీరెందుకు నాకు చెబుతున్నారు అన్నది స్రవంతి. అచ్చా, అయితే నాకు నీతో అవసరం తీరిపోయింది. ఎప్పుడైతే వాడితో తిరగకూడదు అని చెప్పినా కానీ తిరిగావో అప్పుడే నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడి నుండి దొబ్బేయ్. ఇంకో క్షణం నా ఇంట్లో కనిపించినా నిన్ను నిలువునా చీరేస్తా అని హార్డ్ టోన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. కన్నీళ్లతో ఆమె బట్టలు సర్దుకొని ఇంట్లో నుండి కాలు బయట పెట్టింది. ఆఫీస్ నుండి కేఫ్కి వెళ్ళింది. కనిపించలేదు విహాన్. అలా వారం చూసింది. విహాన్ జాడే లేదు. ఇక ఆమెకు అర్థమైంది ఏంటంటే ఇద్దరితో మోసపోయాను అని.